శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఆధ్యాత్మిక ప్రచురణలు అనేటువంటి ఈ ప్రచురణల ద్వారా రోజు కొన్ని మంచి విషయాలను మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. మంచిని రోజు వినటం మనిషికి ఎంతో ఉపయోగకరం. అంటే మనకి రోజు వచ్చేటువంటి అనేక తలంపులు, అవి చెడు కావచ్చు, ఆశ కావచ్చు, ఈర్ష్య కావచ్చు, అసూయ కావచ్చు, ఏదైనా సహజంగా ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత చెడు ఉంటుంది. రోజువారీ మన దినచర్యలో, రోజువారీ మన అలవాట్లలో, రోజువారీ మన ప్రవర్తనలలో, రోజువారీ మన మాటలలో, రోజువారీ మన పనులలో ఈ మంచిని వింటూ ఉండటం వలన మనం చేసేటువంటి చెడు ఏదైనా వీటన్నింటిలో ఉంటే వెంటనే మనకి మంచి గుర్తు చేస్తుంది. చెడుని చేయకు, చెడుని చేయకు, మంచిగా ఉండే ప్రయత్నం చెయ్యి. ఇది మొదట మనం ఓడిపోవచ్చు, గెలవలేకపోవచ్చు, మనం చెడు వైపు వెళ్ళిపోవచ్చు. ఆశలు, కోరికలు, అత్యాశలు మనను మంచిలో నిలబడనీయకుండా అటు నెట్టేయచ్చు. కానీ రోజు మంచిని వినటం, రోజు మంచిని మననం చేసుకోవటం, రోజు మంచిని తెలుసుకోవటం వలన ఖచ్చితంగా మన లోపల సద్భావాలు పెరుగుతాయి. చెడుని ఏదో ఒక రోజుకి జయించగలుగుతాం. అంటే చెడు మొత్తం ఒక్క రోజులో పోకపోవచ్చు, కొన్ని విషయాలలో కొంత చెడుని నిగ్రహించే సామర్థ్యం కలుగుతుంది. అందుకని ముందు మంచిని వినటం ఒక అలవాటుగా చేసుకోవాలి. ఆ అలవాటులో భాగంగానే నేను నాకు చెప్పుకునే మంచే మీకు ఈ యూట్యూబ్ ద్వారా అందించే నాకు తెలిసిన మంచి విషయాలు. ఇవన్నీ నేను ఒకసారి నేను మననం చేసుకుంటున్నాను ప్రతిరోజు. ఎవరైనా ప్రశ్నలు అడిగేవారు నాకెంతో మేలు చేసినవారు. అంటే నేను ఏం చెప్పాలి, ఏం చెబితే బాగుంటుంది అనుకుంటూ ఉంటాను. ప్రశ్నలు అడిగేవారు నాకు ఆ సందేహం లేకుండా వాళ్ళే ప్రశ్నలు అడిగినప్పుడు దానికి సంబంధించిన విషయాలు చెబుతున్నప్పుడు ఈ మంచి నాకు కూడా పదే పదే మననం అవుతూ ఉంటుంది. మంచిని వినటం, మననం చేసుకోవటం, చదవటం ఏదైనా కానీ ఇదంతా ఒక తపస్సు. మనను మనం సంస్కరించుకునే ఒక తపస్సు. మన నేనును అంటే నా శరీరము, నా ఆలోచనలు, నా బుద్ధులు, నా గుణాలు, మొత్తంగా నాకు సంబంధించినటువంటి విషయాలు, నా నేను సంస్కరించుకునే విధానమే ఆధ్యాత్మికత. దానికోసం మంచే అత్యవసరమైనది. చెడుని మనకు ఎవరు చెప్పక్కర్లేదు. మన ఇంద్రియాలు, మన కోరికలు, మన ఆశ, మన అత్యాశ ఇవి సహజంగానే చెడు వైపు తీసుకెళ్ళిపోతాయి. చెడుని నేర్చుకోవలసిన అవసరం లేదు, చెడు నేర్చుకోవక్కర్లా. శరీరము నేను అన్న భావన, ఈ శరీరానికి ఉన్నటువంటి ఇంద్రియ సుఖాలను తీర్చుకోవాలన్న భావనే చెడువైపు లాక్కెళ్ళిపోతుంది. కానీ వాటిని ధర్మంగా తీర్చుకోవాలి, వాటిని అధర్మంగా తీర్చుకోకూడదు, చెడువైపు వెళ్ళకూడదు అనేది మనం నేర్చుకు తీరాలి. ఎందుకనంటే ఈ సృష్టిలో ధర్మానికి మాత్రమే సుఖం ఉంది. ధర్మమే సుఖము, ధర్మమే హాయి, ధర్మమే ఆనందము, ధర్మమే మంచి. ధర్మంగా ఉన్నవాళ్ళు హాయిగా మనశ్శాంతిగా జీవితాన్ని గడుపుతారు. వాళ్ళకి డబ్బు ఉందా లేదా, గొప్ప హోదాలు ఉన్నాయా లేవా, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయా లేవా, వాళ్ళ చుట్టూ జనం తిరుగుతున్నారా లేదా, ఇలాంటివి ఏమీ ఉండవు. ధర్మంగా ఉన్న వాళ్ళకి లోపల మనసు హాయిగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, ఎగిసి పడదు, ఆదుర్ద, కంగారు, భయం ఇటువంటివి తగ్గుతాయి. ఎందుకనంటే వాళ్ళు తమ కోరికలను, తమ ఆశలను, తమ అత్యాశలను అన్నింటినీ అదుపులో ఉంచుకుంటారు. ధర్మంగా అయితేనే అనుభవిస్తాం, లేకపోతే మేము అనుభవించము అని. అందువలన తప్పులు ఎక్కువ చెయ్యరు కనుక వారికి భయాలు, ఆదుర్దాలు, కంగారు ఇలాంటివి కూడా తక్కువగా ఉంటాయి. ఈ కారణం చేత ప్రశాంతంగా బ్రతుకుతారు, హాయిగా బ్రతుకుతారు, ఆనందంగా బ్రతుకుతారు, సంతోషంగా బ్రతుకుతారు, హాయిగా నిద్రపడుతుంది, జీవితం సుఖవంతంగా సాగుతుంది. ఈ భూమి మీద మనం నిండు 100 ఏళ్ళు బతకాలి, ఒకరోజు 2 రోజులు కాదు. ఒక వ్యక్తిని ఖాళీగా కూర్చోబెట్టి చూడండి, 24 గంటలు మీరు ఖాళీగా కూర్చొని చూడండి, ఒకరోజు ఎంత పెద్దదో రోజు మీకు అర్థమవుతుంది.
24 గంటల కాలం గడవటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఏ పని చేయకుండా కూర్చోండి, మీకు అప్పుడు అర్థమవుతుంది ఎంత పెద్దదో రోజు. అటువంటి రోజులు ఎన్ని లక్షల రోజులు ఇక్కడ గడపాలో మనం ఒకసారి చూసుకొని జాగ్రత్తగా ఆ రోజులన్నీ కూడా, ఆ గంటలన్నీ కూడా, ఆ నిమిషాలన్నీ కూడా హాయిగా ఆనందంగా సాగేలా జీవితాన్ని మలుచుకోండి. దానికి ఉన్న ఏకైక దారి మంచితనం. ఏకైక దారి మంచితనం మాత్రమే, మంచిగా జీవించటం మాత్రమే. అందుకని మన నేనుని మనం సంస్కరించుకోవాలి. అది సంస్కరించుకోవడానికి మతాన్ని అనుసరిస్తారా, మార్గాన్ని అనుసరిస్తారా, గురువుని అనుసరిస్తారా, దైవాన్ని అనుసరిస్తారా, లేక మీకు మీరే మంచి వైపు సాగుతారా, ఇవన్నీ మీ ఇష్టం, ఎలా అయినా చేయొచ్చు. అది మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయం. కానీ మంచిగా జీవించాలి అన్నది మాత్రం సత్యమైన విషయము. మంచిగా జీవించే ప్రయత్నం చేయటానికే ఇవన్నీ నేర్చుకుంటున్నాం. ప్రతివారు సాధన చేయాలని త్వరపడుతూ ఉంటారు. ఒక్కరు సాధన చేసేది ఎవరు అని ప్రశ్నించుకోవటం లేదు. ఇది రమణ భగవానుల బోధ. ఇప్పుడు అందరం సాధనలు చేద్దాం, మంచి నేర్చుకుందాం, మంచిగా ఉందాం, ఇప్పుడు దాకా చెప్పుకున్నాం అన్నీ. ఈ మంచిగా ఉండటం అనే సాధన చేయాలని మనం అనుకుంటున్నాం. అయితే రమణ భగవానుల బోధ విలక్షణమైనది, చాలా విచిత్రంగా వెరైటీగా ఉంటుంది. అయితే అది సత్యం. సహజంగా ఏంటి ఇది ఎందుకు విచిత్రంగా వెరైటీగా ఉంటుందంటే, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన కోరికలు, మన బాధలు, మన కష్టాలు వాళ్ళకి చెప్పేసుకుంటాం. వాళ్ళు మనకేవో రెమెడీస్ చెబుతారు. ఇన్ని ప్రదక్షిణలు చేయండి, ఇన్ని పారాయణలు చేయండి, లేకపోతే ఇదిగో ఇలా చేయండి, దానాలు చేయండి, హోమాలు చేయండి, యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, లేదా వాస్తు మార్పులు చేసుకోండి, ఏదో రకరకాలు, ఈ తాయెత్తులు కట్టుకోండి, తావీజులు కట్టుకోండి, లేదా ఈ రంగురాళ్ళు ఉంగరాలు పెట్టుకోండి, ఒకటి కాదు 100 ఉన్నాయి, ఏదో మీ ఇంటికి యంత్రాలు కట్టుకోండి, ఏదో ఒకటి ఇలాంటివి ఉంటాయి. కానీ ఆత్మజ్ఞానం అనేది ఉంటుంది చూసారా, చాలా అద్భుతమైన విషయం అది. అది మన లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి, మన లోపల ఉన్నటువంటి దైవశక్తి, మన లోపల ఉన్నటువంటి ఆత్మశక్తి, సమస్తంలో ఉన్నది అదే. నిన్ను నువ్వు సంస్కరించుకోవయా చాలు, ఇందులో పెద్ద విశేషం ఏమి లేదు. నువ్వు భౌతికమైనటువంటి వాటిని అన్నిటినీ నమ్ముతావు, ఎక్కడో గ్రహాలను నమ్ముతావు, గోళాలను నమ్ముతావు. మీరు జాగ్రత్తగా ఆలోచించి చూడండి, గ్రహ గోళాల్లో ఏముంది? ఇప్పుడు భూమి ఉంది, ఏముంది? పంచభూతాలు ఉన్నాయి, మట్టి ఉంది, గాలి ఉంది, నీరు ఉంది. అలా గ్రహాలన్నింటిలోనూ ఏదో ఒకటి మట్టి ఇలాంటి పదార్థాలే ఉండుంటాయి, అవన్నీ పదార్థాలు. కానీ సృష్టిలో అన్నిటికంటే ఉత్తమమైన వాడు మనిషి. అంటే మెచ్యూరిటీ వచ్చింది, జీవత్వము, చైతన్యము మనిషిలో ఎక్కువ ఉంది, జంతువుల్లో తక్కువ ఉంది, వృక్షాల్లో ఇంకా తక్కువ ఉంది, రాళ్ళు రప్పలు మట్టి ఇటువంటి వాటిల్లో ఇంకా తక్కువ ఉంది. అందుకని వాటిని జడ పదార్థాలు అంటారు. చైతన్య శక్తి తక్కువ ఉంది మనిషిలోనే. అందరికంటే సృష్టిలో ఉన్న అన్నిటికంటే చైతన్య శక్తి ఎక్కువ ఉంది. నీలో చైతన్య శక్తి ఎక్కువ ఉంటే, నీలో ప్రాణశక్తి ఎక్కువ ఉంటే, నువ్వేదో రంగురాయి తెచ్చి పెట్టుకొని ఒకటి జడ పదార్థం, అది ఈ రాయి నాకు మేలు చేస్తుందని ఉంగరం పెట్టుకు తిరుగుతాను, లేదా ఒక జడ పదార్థం, ఈ రక్షరేకు, ఈ యంత్రము, ఈ శని యంత్రము, లేకపోతే ఈ ఏదో ఒకటి యంత్రం, ఇది నాకు మేలు చేస్తుందని ఒక జడ పదార్థాన్ని తెచ్చిపెట్టుకుంటున్నావు. నేను వాటిని విమర్శించట్లా. నీ శక్తిని నువ్వు గుర్తించక, నీ కోరికలతో నీవు బలహీనుడు అయిపోయి, నీ ఆత్మశక్తిని, నీ ప్రాణశక్తిని, నీలో ఉన్నటువంటి చైతన్య శక్తిని, నీ దైవశక్తిని తక్కువ చేసేసుకున్నావు. పనికిరాని వాడిగా తయారైపోతున్నావు. పనికిరాని నీకంటే తక్కువ స్థాయి వాటిని గౌరవిస్తున్నావు. ఇప్పుడు అయస్కాంతానికి ఇనుమును ఆకర్షించే శక్తి ఉంది, అయస్కాంతంలో ఒక శక్తి ఉంది, అందులో డౌటే లేదు. కానీ అయస్కాంతం మనిషి కంటే గొప్పది కాదు. నువ్వు దాంతో ఏదో చేసుకుందాం అనుకుంటున్నావు. ఇలా బయట పదార్థాలు, విషయాల మీద ఆధారపడిపోతున్నావు. ఇప్పుడు వాస్తుశాస్త్రము కాదది, వస్తుశాస్త్రము. వస్తువులు ఎక్కడ ఎలా పెట్టుకుంటే బాగుంటుందని ఊరికనే విషయానికి చెప్పారు అంతే. వస్తువులు ఎక్కడ పెట్టినా నీకెందుకు ప్రమాదం జరుగుద్ది? ఈ గోడ ఇటు, ఆ గోడ ఇటు, ఇవన్నీ మార్పులు చేర్పులు ఎవరు చెప్పారు? అవి జడ పదార్థాలు. జడ పదార్థాలు నీ మీద ఎందుకు హాని చేస్తాయి? అసలు గోడలు కట్టాం, గోడలు ఎక్కడి నుంచి? మట్టిని కాల్చి ఇటుకలు తయారు చేశారు, సిమెంట్ తయారు చేశారు, ఇదంతా మట్టిలో భాగాలే. అవన్నీ పేర్చుకొని కట్టుకున్నాం. అవి కొంచెం కొలతలు అటు ఇటు ఉండి, ఇది అటు ఇటు, అది ఇటు ఉంటే నీకు ప్రాణాలు తీసేస్తుంది. అది ఏమన్నా అర్థం ఉందా ఇందులో? అంటే
ఎందుకు అర్థం లేని పనులు మనిషి చేస్తున్నాడు అంటే తనను తాను గుర్తించటం లేదు. అది అసలు ప్రాబ్లం. ముందు నిన్ను నువ్వు గుర్తించు. ఏంటో తెలుసా, భూమి మీద ఉన్న అన్నింటిలోకి ఎక్కువ చైతన్య శక్తి, ఉత్తమమైన చైతన్య శక్తి, మేధస్సు కలిగినటువంటి చైతన్య శక్తి కలిగిన జీవి మాత్రం నువ్వు. మిగిలినన్నీ నీకంటే తక్కువ. ఎక్కడ ఏవైనా సరే అవి మిగిలిన అన్నీ నీకంటే తక్కువ. కానీ నువ్వు నిన్ను అలా భావించుకోక, అంటే మనిషి తనను తాను అలా ఉత్తమమైన వాడుగా భావించుకోక, తనలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి మేధాశక్తిని, ఆలోచనా శక్తిని గ్రహించక, దానిని వాడి తనలో ఉన్నటువంటి ప్రాణశక్తే దైవశక్తి అనేది సమస్తము ఉన్నదని తెలుసుకోక, ఒక రాయికి, రప్పకి, ఒక చిన్న రేకు ముక్కకి, ఒక చిన్న తాయెత్తు ముక్కకి, వీటన్నింటికి లోబడిపోతున్నాడు. అలా నేను తాయెత్తు ముక్కని, రాగి రక్షరేకు ముక్కని, ఒక ఉంగరంలో పెట్టుకున్న ఒక రంగురాయిని నేను విమర్శించటలా. కానీ అది వాటన్నింటికంటే నువ్వు విలువైన వాడివి. నీకు మేధాశక్తి ఉంది. కోరికలు బలహీనపరుస్తున్నాయి. నిరంతరం ఆశ, అత్యాశ మన బలహీనపరుస్తుంది. నువ్వు ధర్మంగా ఆలోచించి చూడు, నిలబడి చూడు. నువ్వెంత గొప్పవాడివో నీకే అర్థమవుతుంది. నువ్వెంత గొప్పవాడివి అంటే, కొంతమంది మహాత్ములు నివసించినటువంటి ప్రదేశాలలో విరుద్ధమైన జంతువులు సైతం స్నేహాలు చేసినవి అని పురాణాలు, ఇతిహాసాలు, ఆధ్యాత్మిక చరిత్రల్లో రాశారు. విరుద్ధమైన జంతువులు అంటే ఏంటి? పులి, లేడి. అంటే ఋషుల ఆశ్రయం ఏంటి? వాళ్ళు నివసించేటువంటి ప్రదేశాలలో, ఇళ్లల్లో పులులు, లేడులు కలిసి తిరిగేవి. ఎందుకని? వాళ్ళ యొక్క మంచితన ప్రభావం అంత పనిచేసింది అక్కడ. నువ్వెంత విలువైన వాడువో చూడు. నువ్వేమో నీ మీద రక్షరేకు పనిచేస్తుంది, ఉంగరం పనిచేస్తుంది, ఆ ఉంగరంలో రాయి పనిచేస్తుంది అని తిరుగుతున్నావు. దీనికి కారణం నువ్వు ధర్మంగా జీవించకపోవటం, నీ శక్తిని నువ్వు గ్రహించకపోవటం, నీ అత్యాశతో నువ్వు సర్వనాశనం చేసుకుంటున్నావు. అందుకని నాయన, ఇటువంటి అత్యాశలు కాకుండా మీలో ఉన్నటువంటి ఉన్నతమైన శక్తులను తెలుసుకోండి. శక్తులంటే మహిమలు, మాయల జోలికి వెళ్ళబాకండి. మళ్ళీ అది కాదు. భూమి మీద ఉన్న సమస్తము ఆత్మశక్తి యొక్క వ్యక్తీకరణ స్వరూపాలు అవి. అందులో మానవుడు ఉన్నతమైన వ్యక్తీకరణ. ఉన్నతమైన వ్యక్తీకరణ అన్నప్పుడు మిగిలినవన్నీ నీకంటే తక్కువి. నువ్వు తక్కువ వాటిని పట్టుకు వేలాడుతున్నావు కోరికలతో, ఆశలతో. నువ్వే అన్నిటికంటే ఎక్కువైన వాడివి. నీ వైపు నువ్వు తిరిగి, నిన్ను నువ్వు చూసుకొని, నిన్ను నువ్వు గమనించుకొని, నేనే అందరికంటే ఎక్కువైన వాడిని అని నీ లోపల ఉన్నటువంటి ప్రాణశక్తిని గమనించుకొని ధర్మంగా, నిజాయితీగా, ప్రేమగా జీవించినప్పుడు ఈ సృష్టి మొత్తం నీకు దాసోహం అవుతుంది. దాసోహం అవుతుందంటే నిన్నేదో మహారాజులాగా కూర్చోబెట్టి నీకు అన్ని సేవలు చేయాలని, ఆశలు, కోరికలు పెంచుకోవాలని కాదు చెప్పేది. నీకు అర్థమవుతుంది. ఆ అర్థమైనటువంటి అద్భుతమైనటువంటి మహాత్ములనే మనం దేవుళ్ళు అని పూజించుకుంటున్నాం. ఇప్పుడు రమణ భగవానులు ఉన్న చోట నెమళ్ళుండే, పాములుండే. అదే ఆశ్రమంలో పాములు వచ్చాయి. అవి ఒక పక్కన పడుకుని, నెమళ్ళకి స్వయంగా ఆయన చేతిలో పప్పులేసి తినిపించేవారు. ఉడతలు ఆయన మీద ఎక్కి ఆడుకున్నాయి. ఆవులు ఆయనతో మాట్లాడాయి, కోతులు ఆయనతో మాట్లాడాయి, కుక్కలు ఆయనతో స్నేహం చేసి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఏం చెబితే ఆయన వినేయి. ఉడతలు ఆయన శరీరం మీద పాకుతూ తిరిగాయి. అనేక పక్షులు, జంతువులు సైతం ఆయనకు ఆకర్షించబడినాయి, మనుషులే కాదు. కానీ ఆయన ఏమన్నా చేశారా? మహిమలు, మాయలు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేదు. చిన్న గోచి పెట్టుకొని సామాన్య మానవుడిగా కూర్చున్నారు అక్కడ. ఆయన ఏమి అద్భుతాలు చేసి చూపించలేదు అసలు. కానీ జంతువులు సైతం, అంటే మనుషులు ఎంతోమంది ఆకర్షించబడ్డారు, జంతువులు సైతం ఆయన దగ్గర ఆకర్షించబడి ప్రశాంతంగా హాయిగా ఉన్నాయి. జంతువులు కూడా వారి సన్నిధిని అనుభవించినాయి. అంటే అర్థం ఏంటంటే, లోపల కల్మషం లేని హృదయంతో, ఎటువంటి స్వార్థ భావన లేని నిష్కల్మష హృదయంతో, కేవలం అన్నింటి పట్ల దయా, జాలి, ప్రేమ కలిగిన హృదయంతో ఉన్నారు ఆయన. మనం ఇక్కడ చేసుకోవాల్సింది ఇప్పుడు ఆ హృదయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందుకే వారు ఏం చెప్పారంటే, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు చూసుకో, నేను నువ్వు సరి చేసుకో. నేను 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 అంటావు కదా, నేను సరి చేసుకో అని చెప్పారు. ఇప్పుడు సహజంగా మనం ఏమంటాం, సాధనలు అనగానే ఏదో ధ్యానమో, జపమో, తపమో, నామజపమో, నామాలు రాయటమో, పారాయణలు చేయటమో, అనేక రకాలు చెబుతాం. అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ రమణ భగవాన్లు ఏం చెప్పారంటే, నాయన సాధన చెయ్యాలని అందరూ త్వరపడతారు,
కానీ చిత్రమైన విషయం ఏంటంటే అసలు ఈ సాధన చేయాలనుకుంటున్న వాడు ఎవడో అని వాడిని చూసే ప్రయత్నం ఎవరు చేయరు. సాధనలు చేయటం తేలికేనయ్యా. ఏముంది, నామజపం చేయమంటే రోజులు కూర్చొని చేస్తావు, ఏదో రాయమంటే రోజులు రాస్తావు, మంత్ర జపాలు చేసుకోమంటే ఒక మాల పట్టుకొని తిప్పుతూ ఉంటావు, లేదా పాదయాత్రలు చేయమంటే తిరిగి వస్తావు పుణ్యక్షేత్రాలన్నీ, కొండలెక్కమంటే ఎక్కుతావు, దిగమంటే దిగుతావు, ప్రదక్షిణలు చేయమంటే చేస్తావు, పొల్లిదండాలు పెట్టమంటే పెడతావు, అన్నీ శరీరంతో చేస్తావు, దేహభావంతో నాకేదో మేలు జరుగుద్దని. అక్కడ భగవాన్లు ఏమంటున్నారంటే సాధనలు చెయ్యాలని త్వరపడుతున్నావు రైటే, అసలు ఈ సాధనలు చేయాలనుకుంటున్న వాడు ఎవడో వాడిని పట్టుకో. నేనేనండి వాడు. అదేనయ్యా, నువ్వెవరో? నా పేరు రామారావు అండి. రామారావు అనేది నీ పేరనే నువ్వు చెబుతున్నావు కదయ్యా. నా పేరు రామారావు అంటున్నావు, నువ్వు రామారావు కాదుగా. అవునండి, మరి ఇప్పుడు నువ్వెవరు? నేను ఈ శరీరం అండి. మళ్ళీ నేను శరీరమే అంటున్నావయ్యా. ఇందాక నేను రామారావు అన్నావు, నేను శరీరం అంటున్నావు. ఇప్పుడు నువ్వు ఈ శరీరం అయితే శరీరం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఉన్నావా నువ్వేమయ్యావు? ఉన్నావా లేవా? పోయావా? లేదండి పోతే చచ్చిపోయాను అంటారు కదండి. అంటే ఉన్నానండి నేను. మరి ఎక్కడ ఉన్నావు అప్పుడు? శరీరం కదలటల్లా నిద్రపోయింది. కానీ నువ్వు ఈ శరీరం అయితే నీకు అసలు తెలియకూడదుగా. నేను బాగా నిద్రపోయాను, హాయిగా నిద్రపోయాను, లేదా కలత నిద్ర పట్టింది, ఇవన్నీ చెబుతున్నావుగా లేచి. అవునండి ఉన్నానండి. మరి నువ్వెవరో తెలుసుకోవయ్యా. నువ్వు ఈ శరీరమా కాదా? ఆ లోపల గాఢ నిద్రలో ఉన్నెవరో. ఇప్పుడు నీకు ఆలోచనలు ఎక్కడ కలుగుతున్నాయి? లోపలండి. మరి నువ్వు శరీరం అయితే నీ ఆలోచనలు ఎక్కడ కలుగుతున్నాయి? ఆ లోపల ఏముందో తెలుసా నీకు? తెలియదండి. ఆ ఆలోచనలను పట్టుకోవయ్యా. ఆలోచనలు ఎక్కడ కలుగుతున్నాయో చూడవయ్యా. నీ భావోద్వేగాలు ఎక్కడ కలుగుతున్నాయి? దుఃఖం, సుఖం, ఈ అనుభవాలు ఎక్కడ కలుగుతున్నాయి? లోపలండి. మరి లోపల ఎక్కడ కలుగుతున్నాయో తెలుసా నీకు? ఏ రూపంలో ఉన్నాయో తెలుసా? ఎలా కలుగుతున్నాయో తెలుసా? తెలియదండి. అవన్నీ పట్టుకోవయ్యా. లోపలికి వెళ్ళవయ్యా. నీ లోపలికి నువ్వు వెళ్ళవయ్యా. నిన్ను నువ్వు చూసుకోవయ్యా. నిన్ను నువ్వు గమనించుకోవయ్యా. నీ ఆలోచనలు, నీ బుద్ధులు, నీ గుణాలు పరిశీలించుకోవయ్యా. నీ శరీరం నువ్వా? నీ లోపలది నువ్వా? అసలు నువ్వెవరో ఇది మొత్తం తెలుసుకోవయ్యా. బయటికి వెళ్ళి ఏం చేస్తావు? బయట నువ్వు ఏం చేసినా నీ గురించి నీకు తెలియకపోతే బయట దానిని కూడా నువ్వు సరిగా అనుభవించలేవు, తప్పు మార్గంలోకి వెళతావు. అందుకని నిన్ను నువ్వు తెలుసుకో అని చెబుతున్నాను. నన్ను నేను తెలుసుకున్నాను. ఆ విషయాన్నే మీకు నిన్ను నువ్వు తెలుసుకో అని చెబుతున్నాను అని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మహర్షి రమణ భగవానుడు. ఆయన మాటలు ఇవి. ప్రతివారు సాధన చేయాలని త్వరపడుతూ ఉంటారు. ఒక్కరూ సాధన చేసేది ఎవరు అని ప్రశ్నించుకోవటం లేదు, చూడటం లేదు. నేను అనేవాడే సాధకుడు. కనుక ప్రతివారు సూటిగా నేనెవరు అని ప్రశ్నించుకోవాలి, వారిని వారు గమనించుకోవాలి. ఈ ప్రశ్న నిర్మలమైనటువంటి మనస్సుకు సహజముగా కలుగుతుంది. ఇది రమణ భగవానుడు చెప్పింది. ఎవరికి కలుగుద్ది అసలు ఈ ప్రశ్న? నేను ఎవరైనా ఆలోచన ఎవరికి వస్తుంది అంటే నిర్మలమైన మనస్సుకి. నిర్మలమైన మనస్సు అంటే ఏంటి? నిర్మలము అంటే మలము లేనిది, మలినములు లేని మనస్సు, స్వచ్ఛమైన మనస్సు. మలినములు ఏంటి? మలినాలు ఏమి లేవు. కోరికలు, అత్యాశలు, ఆశలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, భయాలు, బాధలు, ఇవన్నీ మన మలినాలు. ఇవి ఉన్నప్పుడు అసలు మనకు ధ్యాస కలగదు. మనకు కలిగిన ఆలోచనను పట్టుకొని వెళ్ళిపోతాం. ఒక ఈర్ష్య కలిగింది, ఈర్ష్యని పట్టుకెళ్ళిపోతాం. ద్వేషం కలిగింది, ద్వేషాన్ని పట్టుకెళ్ళిపోతాం. కోపం కలిగింది, కోపాన్ని పట్టుకొని వెళ్ళిపోతాం. ఆశ కలిగింది, ఆశను పట్టుకొని వెళ్ళిపోతాం. కోరిక కలిగింది, కోరికను పట్టుకొని వెళ్ళిపోతాం. ఏది కలిగితే ఆలోచనను పట్టుకొని మనం బయటకు వెళ్ళి ఆ పనిని చేసి ఆ ప్రయత్నం చేసేస్తూ ఉంటాం. ఇక్కడ సహజంగా నేనెవరు, అసలు నా గురించి తెలుసుకోవాలన్న ఆలోచన నాకు ఎప్పుడు కలుగుతుంది అంటే నిర్మలమైన మనసున్నటువంటి వ్యక్తికి దృష్టి తన వైపు తనకు మళ్ళుతుంది అని భగవానులు చెప్పారు. ఇక్కడ మనస్సును నిర్మలపరుచుకోవడానికి ఎన్నో సాధనలు ఉన్నాయి. నేనెవరను అను ప్రశ్న సూటిగా మనను లోపలకు ఆత్మ దగ్గరకు తీసుకువెళుతుంది. ఆత్మ అంటే చాలాసార్లు చెప్పుకున్నాం, మొత్తం విశ్వవ్యాప్తంగా ఉన్నట్టు అన్నింటికీ కారణభూతమైనటువంటి శక్తిని ఆత్మ అని పిలుస్తారు. అదే మనలో ఉన్న ప్రాణశక్తి. డైరెక్ట్గా అక్కడికి తీసుకువెళుతుంది అన్నారు. తీసుకువెళుతుంది అంటే లోపలేదో మీకు కనపడిందని, వెలుగులు చిమ్మాయని, లేదా నాకేదో జ్యోతి కనపడిందని, ఆత్మ కనపడిందని పిచ్చి పిచ్చి ఊహలు చేసుకోబాకండి. అది కాదు ఆయన చెప్పింది. కొంచెం సాధన చేసుకుంటూ వెళ్తే అన్నీ విశదీకరించబడి అర్థమవుతాయి. ముందు మీ వైపు మీరు తిరగండి.
కోరికలను తీర్చడం ద్వారా మనం ఎప్పటికీ శాంతిని పొందలేము. అక్షయముగా కోరికలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ భగవానులు చెప్పేది ఏంటంటే, కోరికలు తీర్చుకుంటూ ఉంటాం మనకేదో కోరిక కలిగింది, దాన్ని తీర్చుకుంటున్నాం. ఇలా కోరికలు తీర్చుకోవటం అనే ప్రాసెస్ ద్వారా మీరు ఎప్పటికీ కోరికల్ని ఆపలేరు, అంతం చేయలేరు. ఎందుకంటే ఒక కోరిక తీరితే మళ్ళీ దానిది పుడతానే ఉంటుంది. కోరిక తీర్చిన కొద్దికి కోరిక బలపడతా ఉంటుంది. కోరికలు అక్షయంగా వస్తూనే ఉంటాయి. కోరికలను బలవంతంగా ఆపటం కూడా మంచిది కాదు. అలా అని ఏమండి ఇవన్నీ చెప్పారు, ఇక మాకు వద్దు, కోరికలను బలవంతంగా ఆపేస్తాము, ఇంకా కోరికలు తీర్చుకోమంటే మంచిది కాదు. కేవలము కోరికలు జ్ఞానం చేత అవగాహన కలిగి ఇది మంచిది కాదు, ఇది చెడు, ఇది ఎలా జరిగింది, ఇది ఎలా ఉంటుంది అని నీ అవగాహన వలన నువ్వు వద్దని ఆపుకోవాలి. ఎలా? నొప్పును పట్టుకుంటే కాలుతుంది అన్న సత్యము తెలుసు కనుక నువ్వు నొప్పును పట్టుకో. అంత సహజంగా అధర్మము తప్పు అనేది నీకు లోపల అనిపించాలి. అధర్మ కోరికలు తీర్చుకోకూడదు, దాని ఫలితాలు నాకు వస్తాయి, నిప్పు కాలు అది కాలుస్తుందని నీకు సహజంగా అర్థం అవ్వాలి. అది జ్ఞాన మార్గం. అందుకే జ్ఞానంలో తప్ప అలా అర్థం అవ్వదు, అవగాహనతో అర్థమవుతుంది. అందుకని కోరికలు ముందు బలవంతంగా ఆపైపోయాకంటే ఏవో 4 ఉపన్యాసాలు వినేసి, ఎవరో 4 మహాత్ములను చూసేసి, 4 పుస్తకాలు చదివేసి, ఇంకా నాకు పెళ్ళిళ్ళు వద్దు, నేను ఉద్యోగాలు చేయను, నేనేదో రోడ్లు పట్టుకు తిరుగుతాను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానని విచిత్రమైన పనులు చేస్తున్నారు. చాలామంది ఆల్రెడీ చేస్తున్నారు. వాళ్ళకి ఏమవుతుందంటే మతి భ్రమణము, మానసిక చాంచల్యము వస్తుంది. కాదు, సహజ జీవితం జీవించండి, అందులో మహాత్ములు చెప్పినవి ఆచరించండి. రమణ భగవానులు చెప్పిన ఆత్మజ్ఞానం వరకు వెళ్ళాలంటే వాళ్ళు చెప్పారు ఆయన, దానికి ఏంటంటే మనసు నిర్మలం అవ్వాలి. ముందు నిర్మలమైన మనసు అయితేనే నీకు నేనెవరైనా ఆలోచన కలిగి నీ వైపు దృష్టి కలుగుద్ది. అసలు మనసే నిర్మలం అవ్వకపోతే, కాబట్టి ఇప్పుడు మనం ముందేం చేయాలి? నేనెవరు అని ప్రశ్నలు వేసుకోకూడదు, అవి పిచ్చోడు వేసుకున్నట్టుగా అనిపిస్తుంది. ముందు మనసుని నిర్మలం చేసుకోవాలి. దానికి ఒక అర్హత చెప్పారు ఆయన. మనసుని నిర్మలం చేసుకోవటం అంటే ఏంటి? చెత్త కోరికలు కోరుకోకూడదు. మనకున్న దాంట్లో సంతృప్తిగా ధర్మంగా బతుకుతూ, నాకు నేను అసలు తప్పువాడినని అనిపించకూడదు, నాకు నేను అధర్మం చేస్తున్నానని అనిపించకూడదు, నాకు నేను ఎప్పటికీ నేను మంచిగానే బ్రతుకుతాను అనే నమ్మకం కలిగేంత సద్గుణాలను ఏర్పరచుకోవాలి. అప్పుడు మనసు నిర్మలం అవుతుంది. ముందు దాన్ని నిర్మలం చేసుకోవాలి. అందుకని నిర్మలం చేసుకోవాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం సహజంగా మనకు ఉన్నటువంటి కోరికలను అనుభవించుకుంటూ వెళుతూ, మనకు అవసరమైన ఆహార పదార్థాలు, వసతులు, వనరులు ఏర్పరచుకుంటూ, చక్కగా వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏమున్నాయో, లేదా చదువులు పిల్లలైతే అవన్నీ సహజంగా చేసుకుంటూ, పెద్దవాళ్ళ గైడెన్స్లో చక్కగా ముందుకు నడుస్తూ, ప్రాపంచిక విషయాలను వదలరాదు. ఎప్పుడు దాకా? ఆత్మజ్ఞానం అర్థమయ్యే వరకు. ఎవరు వదలొచ్చు? రమణ భగవానుల్లా ఆత్మజ్ఞానం అర్థమైన ఒక వ్యక్తే వదలాలి, మిగిలిన వాళ్ళు వదలకూడదు. ఎందుకంటే నిలబడలేవు, నువ్వు ఇంద్రియాలు నేను తొక్కేస్తాయి. ఇది ముందు అర్థమవుద్ది. అందుకని అవన్నీ చేసుకుంటూ మనసు నిర్మల స్థితికి రావాలంటే, ధర్మంగా ఉండేవాడికి మనసు నిర్మల స్థితికి వస్తుంది ముందు. కాబట్టి మనలో కొద్దిగా మనం గమనించుకొని, మన వైపు చూసుకొని, చెడుని పోగొట్టుకుంటూ, మనలో చెడుని కొద్దిగా పోగొట్టుకుంటూ, హఠాత్తుగా కూడా పోతుంది. మీరు బలవంతంగా ఏ ప్రక్రియ చేసినా మీ మనసే మీకు ఎదురు తిరుగుతుంది. అలా పోగొట్టుకుంటూ విషయాలను ముందుకు నడుపుకుంటూ, జీవితాన్ని ముందుకు నడుపుకుంటూ, ఎక్కడ దేనికి తప్పు చేయకుండా ఉండేలా మనసును తయారు చేసుకుంటే మలినము లేని మనసు అవుతుంది. అలా చక్కగా ముందుకెళ్తూ ఉండండి. ఒకవేళ కోరికలను బలవంతంగా ఆపితే ఏం జరుగుతుంది అంటే, అలా కొంతకాలం ఆపగలిగినా, అంటే బలవంతంగా ఆపగలిగినా తర్వాత అవి రెట్టింపు బలంతో విజృంభిస్తాయి. కోరికలు లేకుండా చేసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఈ కోరికలు ఎవరికి అని ప్రశ్నించుకోవాలి. అసలు ఈ కోరికలన్నీ ఎవరికి? ఈ ఆశలన్నీ ఎవరికి ఇది కలుగుతుంది? ఎవరు తీర్చుకోవాలి? అప్పుడు ఆ కోరికలకు మూలమైనటువంటి నేను పడిపోతుంది. నేనెవరు? శరీరం. ఆ కోరికలకు మూలమైన నేనెవరు? ఇంద్రియాలతో కూడిన శరీరం. పడిపోతుంది అంటే చచ్చిపోతామని కాదు. అరే, ఈ శరీరం కోసం కదా ఇన్ని కోరుకుంటున్నాం. కన్ను చూడాలనుకుంటుంది, చెవి వినాలనుకుంటుంది, నాలుగు రుచి చూడాలనుకుంటుంది, శరీరం కోరికలు కోరుకుంటుంది. దీనికోసం కదా ఇన్ని చేస్తున్నాం. ఇవన్నీ అధర్మంగా చేయటం ఎందుకు? ధర్మంగానే చేయాలనేటువంటి విచక్షణ జ్ఞానం కలుగుతుంది. అది కలిగే వరకు ఇలా చేస్తూనే ఉండాలి. ప్రతివారు ప్రతి క్షణము నేనును అనుభవిస్తున్నా
దృష్టి బాహ్యముఖమై ఉండటం వల్లనే నేనును గమనించలేకపోతున్నారు. అందరిలో నేను అనేది ఏంటి? వారిలో ఉన్నటువంటి నిజమైనటువంటి నేను ప్రాణశక్తి, ఆత్మశక్తి. ఇప్పుడు చూడండి, మనం ఇలా కూర్చొని ఉన్నాం, హాయిగా కళ్ళు మూసుకొని కూర్చోండి. నేను అన్నది లోపల కలుగుద్ది భావన. ఆ భావన లోపల నేను అని అనిపిస్తున్న భావననే మనం బాహ్యంగా కనపడుతున్న శరీరం అనుకుంటున్నాం. లోపల నిజంగా అనిపిస్తున్న భావన ఏంటో తెలియదు మనకి, ఎక్కడ అనిపిస్తుందో. ఇది ఎందుకు తెలియటం లేదు? లోపల శక్తిలో అనిపిస్తుంది ఆ భావన, నేను అనే భావన. ఆ శక్తి ఈ శరీరాన్ని నిలుపుతుంది, కదుపుతుంది. ఆ శక్తి ఉన్నంతకాలమే ఈ శరీరం నిలుస్తుంది, కదులుతుంది. ఆ శక్తి పోతే ఈ శరీరం నిలవదు, కదలదు, మరణిస్తుంది. అయినా మనకు నేను అన్నప్పుడు శక్తి భావన ఎందుకు కలగటం లేదు? శరీర భావనే ఎందుకు కదులుతుంది అంటే గమనించటం లేదు. దృష్టి బాహ్యంలో ఉంది. బాహ్యం అంటే ఏంటి? ఏదో ఆలోచన వస్తుంది ప్రతి నిమిషం. నేను అనగానే ఒక కోరికో, ఒక ఆశో, ఒక భయమో, ఒక బాధో, ఒక దుఃఖమో ఏదో ఏదో అనిపిస్తుంది. దాన్ని పట్టుకొని బయటకు వెళ్ళిపోతున్నాం, బయట ప్రపంచంలో తిరుగుతున్నాం. మన లోపల ప్రపంచంలోకి వెళ్ళటం లేదు. ఆ లోపల ప్రపంచంలోకి, లోపల ఎక్కడ భావాలు కలుగుతున్నాయో, ఎక్కడ ఆలోచనలు కలుగుతున్నాయో, ఎక్కడ భావోద్వేగాలు ఉన్నాయో, ఎక్కడ నేను 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 అని అనిపిస్తుందో ఆ లోపల వైపుకు తిరుగు. నిన్ను నువ్వు గమనించుకో, నీ గుణాలు గమనించుకో, నీ బుద్ధులు గమనించుకో, నిన్ను చూసుకో, ముందు నిన్ను మంచిగా మార్చుకో, నీ తలంపులు నిరంతరం గమనించు. అలా నిన్ను చూసుకుంటూ వీటిని సరిచేసుకుంటూ నిర్మలమైన మనస్సును పొందితే అప్పుడు నిన్ను నీకు తెలియచేసేటువంటి ఆత్మజ్ఞాన అర్హత నీకు వస్తుంది, నీకు తెలుస్తుంది, నీకు అర్థమవుతావు, లోపల శక్తి అర్థమవటం మొదలవుతుంది. అందుకని ఆ వైపు ప్రయాణించండి అని చెబుతున్నారు. మన దృష్టి నేను వైపు తిరిగితే చాలు. నేను వైపు అంటే ఏంటి? లోపల ఉన్న శక్తి నేను అని ఆ వైపు తిరిగితే చాలు, జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానోదయం అంటే ఏంటి? నేను ఈ శరీరాన్ని కాదు, శక్తిని అని, ఆ శక్తే సర్వత్రా అన్నిటిలో అందరిలో ఉన్నటువంటి ఆత్మశక్తి అని, సర్వవ్యాపకమైనటువంటి ఆత్మశక్తిని దైవం అంటున్నామని, సృష్టి మొత్తానికి అదే కారణమని, ఇక్కడ నామ రూపాలు నశించిపోతాయి తప్ప శక్తి నశించదు అనేటువంటి అద్భుతమైనటువంటి సమస్త సృష్టి జ్ఞానము అర్థమవుతుంది. ఇది అద్భుతం కాదు, అర్థమవుతుంది. ఎందుకని? ఆత్మశక్తి తెలిసినప్పుడు, అన్నిట్లో ఉన్నది అదే అని తెలిసినప్పుడు సహజంగానే అర్థమవుతుంది. దాన్నే జ్ఞానోదయము అన్నారు. ఆత్మవైపుకు మన దృష్టిని మళ్లించటానికే ఋషులు, పవిత్ర గ్రంథాలు ప్రయత్నించేది. మనను ఆ వైపుకు మళ్లించటానికి వచ్చింది ఆధ్యాత్మికత. ఈ గ్రంథాలు కానీ, ఈ ఋషులు కానీ, ఈ గురువులు కానీ, ఈ మార్గాలు కానీ చేయవలసిన పని ఏంటి? మనను ఆత్మవైపు అంటే మన లోపల ఉన్న మన నిజమైన నేను వైపు, నశించని నేను వైపు ప్రయాణింపచేయాలి. ఇప్పుడు నిజమైన నేను అని నేను అన్నప్పుడు అబద్ధపు నేను శరీరం పనికిరాంది నేను కాదని భావాలు కల్పించుకోబాకండి. శరీరము 5%, 10% సత్యమే. 100% మనం అనుకుంటే మీకు అర్థం అవడానికి చెబుతున్నాను. 10% శరీరం నేననేది సత్యమే. ఎందుకంటే శరీరం లేకపోతే అసలు నేననే భావనను అనుభవించేవాడు కలిగేది ఉండదు. ఇప్పుడు ఆ ఇంద్రియాలతో కూడిన ఈ శరీరము నన్ను నేను అనుభవించటానికి ఏర్పడింది, నేనున్నానని నాకు గ్రహించటానికి, తెలియటానికి ఏర్పడింది. అలా జరిగింది. ఇప్పుడు శరీరం లేకపోతే ఎలా తెలుస్తుంది? శరీరంలో ఉండి జ్ఞానానుభవంగా ఆత్మను తెలుసుకోవాలి, జ్ఞానానుభవంగా ఆత్మభావనలోకి వెళ్ళాలి. అది 90% ఆత్మభావన, 10% శరీర భావన. అందుకే రమణ భగవానులకు కూడా శరీరం ఉందని తెలుసు. ఆయన శరీరాన్ని బాధలు అనుభవించారు, బాధలు పడ్డారు, బాధలు ఉన్నాయి, నొప్పులు ఉన్నాయని చెప్పారు. కానీ మనలా వాటికి స్పందించిపోలేదు. ఎందుకనంటే 90% నేను అనంత ఆత్మనన్న జ్ఞాన ఎరుకుండి 10%లో శరీర భావన ఉండటం చేత శరీరం నశించిపోయేదే, ఇది ఉండదు, శిథిలమైపోతుంది అనే భావ దృఢత ఉండటం చేత శరీర కోరికలు తీర్చుకునే ప్రయత్నం ఆయన చేయలేదు. శరీర బాధలు ఆయన భావన స్వీకరించలేదు, లోపల భావనలో లేవు, చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి శరీర భావన కూడా నిజమే నేననేది. కాదు ఇప్పుడు మనం 100కి 100 పాళ్ళు నేను శరీరం అనే భావనలో ఉన్నాం. ఎందుకంటే ఆత్మభావన, శక్తి భావన, జ్ఞాన భావన లోపల లేదు మనకు. అసలు ఆ వైపు వెళ్ళండి అని చెబుతున్నారు. ఈ విశ్వమంతా భగవంతుని ఆట.
అసలు ఈ విషయం చాలామంది చాలాసార్లు అడుగుతూ ఉంటారు, నాకు కూడా అనేక ప్రశ్నలు వేస్తుంటారు. అసలు ఈ సృష్టి ఎలా ఎందుకు ఉంది, ఇదంతా ఏంటి, ఇది అంతా ఈ గోల ఏంటి అని. అసలు ఈ సృష్టి అనేటువంటి ఆటకి కానీ మీరు ఆట అనుకున్నా, గోల అనుకున్నా, ఏంటి ఇదంతా అనుకున్నా, దానికి ఏ మతంలోనూ ఏ గ్రంథంలోనూ ఎక్కడా ఏ సమాధానం లేదు. ఎందుకు లేదు అంటే ఇది సృష్టి లీలా వినోదము, భగవంతుని ఆట అని చెప్పారు. సరదాగా జరుగుతుంది అంటే ఇందులో పెద్ద సీరియస్నెస్ లేదు. కానీ సీరియస్నెస్ ఎందుకు వచ్చింది అంటే ఆత్మశక్తి యొక్క, ఆత్మజ్ఞానం యొక్క విలువ తెలియకపోవటం వలన, మనలో ఉన్న ప్రాణశక్తిని, సర్వవ్యాపకమైన ఆత్మశక్తిని మనం తెలుసుకోకపోవటం వలన, శరీరమే నేను అనుకోవటం వలన, ఇతరులతో భేదభావన అంటే వాళ్ళు వేరు నేను వేరు అని మొత్తం సృష్టిలో అన్నింటితోనూ భేదభావన ఉండటం వలన నేను నా సుఖం కోసం చేసే ప్రయత్నాలలో ఆదుర్ద, కంగారు, భయము, ఆశ, అత్యాశ, కోరిక ఇలాంటివి కలిగి మనకి ఇది దృఢమని నమ్మకం కలిగిపోతుంది. అది ప్రాబ్లం వచ్చింది. అక్కడ ఆత్మభావన కలిగితే అందరూ ఆత్మస్వరూపులే, అందరిలో ఉన్న శక్తి ఒకటే అన్నప్పుడు ఈ భేదభావాలు తగ్గిపోతాయి. అందుకని దీనికి ఏం చెప్పారంటే ఇది జస్ట్ ఊరినే భగవంతుని ఆట. నీకు ఆత్మభావన కలిగినాక ఇది ఆట అని తెలిసిపోద్ది. జస్ట్ ఊరికనే వస్తున్నాం వెళ్తున్నాం, చావు భయం ఏం ఉండవు. అందుకే మహాత్ములకి మరణ భయం ఉండదు. చాలామంది చివరి రోజుల్లో వాళ్ళు వెళ్ళిపోయే రోజులు చెప్పారు, వెళ్ళిపోయే ముందు వెళ్ళిపోతున్నానని చెప్పారు, అనేక బాధలు సహజంగా అనుభవించారు, నవ్వుతూ అనుభవించారు, భయపడలా, మరణానికి భయపడలా. చాలామంది మహాత్ములు మరణానికి భయపడలా. కారణం ఏంటంటే ఆత్మజ్ఞానం కలిగిన తరువాత దేహము నశిస్తుందనే సత్యాన్ని వాళ్ళు అంగీకరించేశారు. అది సృష్టి సత్యం. కానీ నేను నశించను, నేను ఆత్మస్వరూపంలో, ఈ శక్తి స్వరూపంలో ఎప్పుడూ ఉంటాను. పోయేది ఊరికనే అది రూపాంతరం చెందినటువంటి పదార్థము, తిరిగి మళ్ళీ పదార్థము వేటికి వాటిగా మారిపోతుంది అంతే, నశించిపోవటం కూడా కాదు. అందులో పంచభూతాల కలయికతో పదార్థం తయారైంది, మళ్ళీ ఆ పదార్థం విడిపోతుంది. ఇప్పుడు మన దేహం పంచభూతాలతో తయారైంది. ఆ దేహం మరణం అంటే ఏం జరుగుతుందంటే భూమిలోకి వెళ్ళిపోతుంది, నీరు నీటిలోకి వెళ్ళిపోతుంది, గాలి గాలిలోకి వెళ్ళిపోతుంది, మనలో ఉన్న తేజస్సు, ఉష్ణోగ్రత తేజస్సులోకి వెళ్ళిపోతుంది, వాయువు వాయువులోకి వెళ్ళిపోతుంది, ఆకాశం ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అందులో నుంచి వచ్చినాయి ఇదేంటో దాంట్లో వెళ్ళిపోయింది. శక్తి శక్తిగా ఉండిపోయింది అంతే. శక్తి ఎప్పుడూ ఉంది. శక్తి యొక్క రూపాంతరం చెందిన దశలు, వ్యక్తీకరణకు వ్యక్తీకరించబడిన దశలు, పదార్థములు, పంచభూతములు. మళ్ళీ ఇవన్నీ శక్తిని కలిగే ఉన్నాయి, శక్తి శక్తిగానే ఉంది, అవన్నీ విడిపోతున్నాయి అంతే. అందుకని ఇవి కొంచెం ఆత్మజ్ఞానం అనేది ముందు ధర్మ మార్గములో తనలో ఉన్న మలినాలన్నింటినీ పోగొట్టుకొని నిష్కల్మష హృదయుడై కోరికలు తగ్గి ప్రశాంత జీవితం గడుపుతున్న వ్యక్తికి మాత్రమే అర్థమయ్యేటువంటి విషయం. అలా అని ఇది కష్టమైనది కాదు, చాలా తేలికైనది. కానీ కోరికలు వదలలేవే, ఆశలు వదలలేవే, అత్యాశలు వదలలేవే, ధర్మంగా ఉండలేవే, ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకలేవే, 24 గంటలు నువ్వు పరుగుల కోసమే కష్టపెడుతున్నావే, ధనం కోసం, ఆరోగ్యాల కోసం, ఏదో కీర్తి ప్రతిష్టల కోసం తిరుగుతున్నావే. మరి ఆత్మజ్ఞానానికి టైం కేటాయించడానికి నీకు టైం ఏది? అసలు నువ్వే పోగొట్టుకుంటున్నావు దాన్ని. అంతే తప్ప కష్టం కాదు, ఇది చాలా తేలికైంది. కానీ దానికి సమయం కావాలి. సమయం ఏది నీ దగ్గర లేదుగా. కోరికల కోసం సరిపోతుందిగా సమయం, బాధల కోసం సరిపోతుందిగా సమయం, భయాల కోసం సరిపోతుందిగా సమయం, ఆదుర్దాల కోసం సరిపోతుందిగా సమయం, అహంకారం కోసం సరిపోతుందిగా సమయం, మొత్తంగా ఈ శరీరం నేనని అనుకోవడానికి సరిపోతుందిగా సమయం. ఇప్పుడు సమయాన్ని అలా ఖర్చు పెట్టేసి ఉన్న 24 గంటలని ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే ఎలా తెలుస్తుంది? అసలు నువ్వు సమయం లేదుగా దీన్ని తెలుసుకోవటానికి. సమయం ఉన్నవారికి చాలా తక్కువ, చాలా తేలిక తెలుసుకోవటం. సమయం ఉన్నవారికి. సమయం ఎవరికి ఉంటుంది? నిష్కల్మష హృదయులకి. ఆశలు, కోరికలు, అత్యాశలు, అహంకారాలు, కోపాలు, క్రోధాలు, ఈర్ష్యులు, అసూయలు, చెడులు, మంచులు అన్నీ తొలగిపోతాయి. బ్రతకటానికి అవసరమైన విధంగా మంచిగా జీవిస్తారే తప్ప మిగిలిన అన్నీ తొలగిపోతాయి. కనుక ఆత్మజ్ఞానానికి సమయం మిగులుతుంది. అందుకని ఇక్కడ గొప్పవాడు ఎవడంటే తనకు సమయం ఉన్నవాడు. 24 గంటల కాలంలో తనను తాను చూసుకోవటానికి, తనతో తాను గడపటానికి, తనలో తాను ఉండటానికి ఎవడికి ఎక్కువ సమయం ఉందో వాడు ఆత్మజ్ఞానానికి అర్హుడు. అలా అని ఖాళీగా జైల్లో కూర్చున్న దొంగలందరూ అర్హులేనా అంటే కాదు. వాడికి అసలు ఆత్మజ్ఞాన విషయమే తెలియదు కదా. తనలోని చెడుని పోగొట్టుకొని
మంచిలోకి వచ్చేసి మంచిని కూడా వదిలేసి, ఇప్పుడు పాపం ఇనప సంకెళ్ళు, పుణ్యము బంగారపు సంకెళ్ళు. ఇప్పుడు సత్కర్మలు లేవు, పుణ్యము లేదు, అది కూడా వదిలేశాను. చెడును పోగొట్టుకోవడానికి మంచిని చేశాను, అంటే కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది. ముళ్ళు తీసుకోవటానికి మళ్ళీ పిన్నిస్ అని ఇంకో ముళ్ళును వాడాను, సూది అని ఇంకో ముళ్ళును వాడాను. ఇప్పుడు సూది గుచ్చుకున్నా పిన్నిస్ గుచ్చుకున్న బాధే, ముళ్ళు గుచ్చుకున్న దానికంటే ఎక్కువ బాధ. కానీ కాళ్ళలో ముళ్ళు ఉంది, ఇప్పుడు దాన్ని తీయాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, ఇంకో రకంగా తీయటం కుదరదు. కనుక బాధే అయినా లోపలున్న ముళ్ళును తీయటానికి నేను పిన్నీసు సూది అనేటువంటి దృఢమైన ముళ్ళను వాడి కాలులో ఉన్న ముళ్ళును తీసేశాను. ఇప్పుడు తీసేసిన ముళ్ళుని పారేశాను, సూది పిన్నీసు అనేటువంటి ముళ్ళను కూడా పారేశాను. వాటితో కూడా నాకు పని లేదు. అలాగే నాలో ఉన్న చెడుని తొలగించుకోవడానికి సత్కర్మలు చేశాను, సత్కార్యాలు చేశాను, మంచి పనులు చేశాను. చెడు ఇనప సంకెళ్ళు, పుణ్యము బంగారపు సంకెళ్ళు, సత్కర్మలు బంగారపు సంకెళ్ళు. నాలో చెడు పోయింది కాబట్టి చెడు మొత్తం పోయింది కనుక చెడుని పక్కన పెట్టి మంచిని కూడా పక్కన పెట్టేశాను. ఇప్పుడు నా దృష్టి నా వైపుకు మళ్ళింది. లేదంటే సత్కార్యాలు చేయాలి అంటే మళ్ళీ నా సమయాన్నంతా దానికే పెట్టాలి. అంటే ఇది ఎవరికి పోతుంది అంటే దానంతట అది కాలం ఏర్పాటు చేస్తుంది. ఎవరికైతే వారిలో ఉన్నటువంటి సమస్త చెడు నశించిపోయి ఆశలు లేవో, కోరికలు లేవో, దుఃఖాలు లేవో, బాధలు లేవో, భయాలు లేవో, ఇలాగే బ్రతకాలనేది లేదో, ఎలా అయినా హాయిగా ఉన్నదానితో సంతృప్తిగా ఉండగలిగినటువంటి నిర్మలమైన మనస్సు వచ్చిందో వాళ్ళకి సృష్టి దారి చూపించేస్తుంది, కాలాన్ని ఇచ్చేస్తుంది. ఇచ్చేసి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేసుకో అనేటువంటి ఏర్పాటును చేసేస్తుంది. అదే జరుగుద్ది దాని అంతటా. అది సృష్టిలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం శరీరం పెరగడానికి ఎవరో కారణం? సృష్టే. మనం పుట్టడానికి ఎవరు కారణం? సృష్టే. మనం పెరగడానికి ఎవరు కారణం? సృష్టే. సృష్టిలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు, విధానాలు అవి తినటం వలన శరీరం ఇలా ఎదగాలని ఒక నిర్ణయాత్మకమైనటువంటి విధానం సృష్టిలో ఉండటం వలన జీవరాశులు మొత్తం ఈ సృష్టిలో మనగలుగుతున్నాయి. ఆ సృష్టి ప్రకారమే కాలం తీరిపోయినాక మరణిస్తున్నాయి. అన్ని సృష్టి చేసిన ఏర్పాట్లకు ఇందులో అద్భుతమే ఉంది. అలాగే ఒక వ్యక్తికి అంతరంగములో అన్నీ అణిగిపోయినాక, అంటే సముద్రపు అలల వలె ఎగిసిపడేటువంటి ఆలోచన తరంగాలు, ఈర్ష్యలు, అసూయలు, కోరికలు, ఆశలు, అత్యాశలు, ధనకాంక్షలు, కీర్తికాంక్షలు ఇటువంటివి అణిగిపోయినాక ఆ విషయం తెలిసినటువంటి ఆత్మశక్తి అతనికి లేదా ఆమెకి దారి చూపిస్తుంది. ఏంటి ఆ దారి? ఆత్మజ్ఞానార్హతను ఇస్తుంది, కాలాన్ని ఇస్తుంది. నిన్ను నువ్వు గమనించుకో, నిన్ను నువ్వు తెలుసుకో అని ఆ తెలుసుకునే మార్గాలను సృష్టి ఏర్పాటు చేస్తుంది. బ్రతకడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసింది, తెలుసుకోవడానికి జ్ఞానాన్ని ఏర్పాటు చేయదా? ఇప్పుడు దొంగతనం చేయాలనుకున్నాడు, వాడికి దొంగతనానికి అవకాశం ఎలా వచ్చింది? ఏ కోరిక ఉన్నవాడికి ఆ కోరిక వైపు సృష్టి అన్ని ఏర్పాట్లు చేసింది. అదే స్వేచ్ఛ. ఇక్కడ ఒకడు వ్యభిచారం చేయాలనుకున్నాడు, వ్యభిచారానికి అవసరమైన అవకాశాలు దొరికినాయి. ఒకడు తాగాలనుకున్నాడు, తాగుడికి అవసరమైన అవకాశాలు దొరికినాయి. ఒకడు పేకాడాలనుకున్నాడు, పేకాటకు అవసరమైన అవకాశాలు దొరికినాయి. మీరు ఎవరికైనా చూడండి, మంచి పనులు చేయాలన్నా చెడ్డ పనులు చేయాలన్నా అవకాశాలు లేకపోతే ఎలా చేస్తారు? అసలు అవకాశాలను ఇవ్వటమే ప్రకృతి చేసే పని. నువ్వేం కోరుకుంటే తెస్తుంది. అందుకని దొంగలకి దొంగతనానికి దొరుకుతున్నాయి, మోసగాళ్ళకి మోసానికి దొరుకుతున్నాయి, వ్యభిచారులకు వ్యభిచారానికి దొరుకుతున్నాయి, తాగుడికి దొరుకుతున్నాయి. ఏంటిది? ఆట, లీలా వినోదము. ముందే చెప్పారు ఇక్కడ. అదేంటి? అసలు చెడుని అందకుండా చేసేయచ్చు కదా ప్రకృతి, భగవంతుడు. కాదు, లీలా వినోదం. నువ్వు చెడుకు కావాలంటే చెడుకెళ్ళు, మంచికి కావాలంటే మంచికెళ్ళు, దాని ఫలితాలు నువ్వు అనుభవిస్తావు. నాకు అసలు ఫలితమే వద్దు. ఇప్పుడు సత్కార్యాలు చేసి, మంచి పనులు చేసి, అందరికీ సహాయపడి, ఏదో మంచి పనులు చేసి తద్వారా నేను పుణ్యాన్ని పొంది, ఇంకా లాభాన్ని పొంది, ఇంకా లాభం గడించి, ఇంకా హాయిగా సుఖంగా బతకాలని కోరుకుంటున్నావు అనుకో, అప్పుడు నువ్వు వ్యాపారం చేసావు, బిజినెస్ చేసావు, పెట్టుబడి పెట్టావు, ప్రాఫిట్ తీసుకున్నావు. అలాగే పుణ్యం అనే ప్రాఫిట్ నీకు ఎక్కువ సమకూరుస్తూ ఉంటుంది, నీకు అన్నీ అందుతూ ఉంటాయి, ఇంకా దొరుకుతూ ఉంటాయి, ఇంకా నువ్వు దాన ధర్మాలు చేస్తూ ఉంటాయి, ఇంకా పెరుగుతూ ఉంటాయి, ఇంకా మంచి పనులు చేస్తుంటే ఇంకా నీకు సుఖాలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఎవరైతే నాకు సుఖాలు అక్కర్లేదు, నేను కోరికల కోసం మంచి పనులు చేయటం లేదు, సాటివాడు నాలాంటి వాడే కనుక సత్కర్మ భావనతో అందరూ నాలాంటి వాళ్లే కనుక నా హృదయం ద్రవించి వాడికి సహాయం చేశాను, వాడి బాధను చూడలేక, వాడి కష్టాన్ని చూడలేక తప్ప నాకు ఇందులో పుణ్యం అక్కర్లేదు, నాకు తిరిగేదో లాభం అక్కర్లేదు, నేను వ్యాపారం చేయటం లేదు
అనేటువంటి వాడు ఎవడుంటాడు అంటే పుణ్యభావన కావాలన్నవాడు వ్యాపారస్తుడే. వాడు పుణ్యం ద్వారా లాభాలు పొందాలనుకున్నాడు. పాప భావన వాడు పాపం ద్వారా లాభాలు పొందాలనుకున్నాడు. రెండు ఒకటే. పాపం చేసి సుఖపడిపోదాం అనుకున్నాడు. లేదులే పాపం చేసి సుఖపడిపోతే మళ్ళీ తర్వాత ఆ పాప ఫలం అనుభవించేటప్పుడు కష్టం ఎలాగో వస్తుంది కాబట్టి పుణ్యం చేసి సుఖపడదాం అనుకున్నాడు ఇంకొకడు. తేడా అంతే. వాడు పుణ్యంతో సుఖపడుతున్నాడు. అసలు అలా కాదు, నేను పాపం చేయను ఎందుకంటే అందరూ నా అలాంటి వాళ్లే కనుక ఎవరిని ఇబ్బంది పెట్టను. నేను పుణ్యం కూడా చేయను ఎందుకని అంటే అందరూ నా అలాంటి వాళ్లే కనుక ఆకలి కాడికి లేకపోతే పాపం వాడు భరించలేడు కనుక ఆకలి బాధ నాకు తెలుసు కనుక నేను వాడికి పెట్టాను, పుణ్యభావంతో పెట్టలా. నేను ఎవరికే సహాయం చేసినా అయ్యో నాలాంటి వాళ్ళే అని చేశాను సహాయాలు. ఎందుకని అంటే వాళ్ళకి ఆ సహాయం అందకపోతే ఎంత ఇబ్బందో నాకు తెలుసు కాబట్టి నేను పుణ్యాన్ని కోరుకోవాలా. ఇలా పుణ్యాన్ని కోరుకోకుండా ఎవరైతే నిష్కామంగా కర్మలు చేసి మంచి పనులు చేస్తారో వాళ్ళకి సృష్టి జ్ఞానార్హతనిస్తుంది. అప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే కోరికలు లేవు, అనుభవించాలని లేవు కాబట్టి తనను తాను తెలుసుకోవాలన్న ఆలోచన కలుగుద్ది. అసలు నేను ఎవరిని, ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఎందుకంటే ఇప్పుడు నాకు కోరికలు లేవు, ఖాళీగా ఉన్నాను, నా కోరికలన్నీ పోయినాయి. ఇప్పుడు నేను చేయవలసింది ఏమీ లేదు, కోరికలు లేవు, ఇది చేయాలి అది చేయాలి, అటు పరిగెత్తాలి ఇటు పరిగెత్తాలి అని కోరికలు లేవు. అవి చెడ్డవి లేవు, మంచివి కూడా లేవు, రెండూ లేవు. ఎప్పుడు కూర్చున్నాను ఏ ఆలోచన వస్తుంది, ఆకలి వేసింది భోజనం చేశాను, ఏదో టైంకి టీ తాగాలనిపించింది తాగేశాను, అన్నీ చేస్తాం. ఇప్పుడు రోజంతా ఖాళీగా ఉంది. ఈ కాలకృత్యాలకి భోజనాలకి కనీస వసతులకి కొంత టైం అవుతుంది. అలా కొంతమంది మహాత్ములు అయితే భిక్షాటం తెచ్చుకున్నారు, ఆ కొంత టైం అంతే. ఇప్పుడు కూర్చున్నాను ఏ ఆలోచన వస్తుంది, అసలు నేను ఎందుకు వచ్చాను, నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, అసలు ఈ శరీరం శిథిలం అయిపోవటం ఏంటి, ఇవేగా వస్తాయి ఆలోచనలు. ఈ ప్రపంచం ఏంటి, ఈ సృష్టి ఏంటి, ఇదంతా ఎందుకు ఉంది, అటువంటి ఆలోచనలు వస్తాయి. మన కోరికలు ఎప్పుడైతే ఆగిపోతాయో, చెడ్డవి కానీ మంచివి కానీ, సత్కర్మలు కానీ పాపకర్మలు కానీ ఆగిపోతాయో మనకు ఆటోమేటిక్గా వచ్చే ఆలోచనలు ఉన్న వాటిపై వస్తాయి. నేనున్నాను, నేనెవరో, నేను ఇలా ఎందుకున్నాను, రోజు నా జీవితంలో ఇన్ని మార్పులు ఎందుకు జరుగుతున్నాయి, నా శరీరం ఇన్ని మార్పులకు ఎందుకు లోనవుతుంది, ఒక రోజుకు చనిపోవటం ఏంటి, మరణం ఏంటి, సృష్టి ఏంటి, ఇటువంటి ఆలోచనలు వస్తాయి. అదే రమణ భగవానులు చెప్పింది, మనసు నిర్మలమైతే ఆటోమేటిక్గా లోపల వైపు తిరిగి నేను ఎవరైనా ఆలోచన వస్తుంది అని. అది అద్భుతం కాదు, సహజంగా వస్తుంది. అలా సహజంగా నీకు ఆలోచన వచ్చినప్పుడు ఈ సృష్టి మొత్తం మనకు అన్ని ఏర్పాటు చేసి బతికేస్తుంది. మనం బతకడానికి ఆక్సిజన్ కావాలి, ఏర్పాటు చేయబడింది. తాగడానికి నీరు కావాలి, ఏర్పాటు చేయబడింది. బతకడానికి వెలుగు కావాలి, ఏర్పాటు చేయబడింది. బతకడానికి వేడి కావాలి, ఏర్పాటు చేయబడింది. మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి, ఆహార పదార్థాలు ఉన్నాయి. మన శరీర ఎదుగుదల అంతా ఒక క్రమశిక్షణ ప్రకారం ఉంది, అవన్నీ ఏర్పాటు చేయబడినాయి. అలా అన్నీ ఏర్పాటు చేయబడి ఎలా అందించబడుతున్నావో ఆత్మజ్ఞాన ఆకాంక్ష కలిగిన వాడికి దానికి సంబంధించినటువంటి జ్ఞానము, సమయము, మార్గము సమస్తము ఏర్పాటు చేయబడతాయి. ఎందుకంటే ఇక్కడ ఏర్పాటు చేయబడే విధానం ఉంది, సృష్టిలో ఉంది కనుక మనం బతుకుతున్నాం. అందుకని సమయం మిగిలిన వాడు అదృష్టవంతుడు. ఎటువంటి సమయం, జైల్లో ఖైదీలా కాదు, పాపపు పుణ్యపు ఆలోచనలు లేనటువంటి సమయం. నేను పాప పనులు అసలు చేయను, పుణ్యకార్యాలు చేయవలసిన అవసరము లేదు, ఎందుకంటే నాకు కోరికలు లేదు. మరి నేను ఏం చేస్తావు, ఇప్పుడు మంచి పనులు చేయవా, ఎందుకు చేయను? నా ముందెవరైనా ఆకలితో ఉన్నాడు బాధపడతానని వచ్చి అయ్యా ఆకలి అంటే తప్పకుండా పెడతాను. ఎవడు బాధపడినా నేను చూడలేను, పెడతాను, సహాయాలు చేస్తాను. కానీ అవి పుణ్యకార్యాలని నేను అనుకోను. నా ఆకలి బాధ ఎలాంటిదో వాడి బాధ అలాంటిదో అనుకుంటాను. నా కష్టం ఎలాంటిదో వాడికి వచ్చిన కష్టం కూడా అలాంటిదే కనుక వాడి కష్టాన్ని నా కష్టంగా భావించుకొని నేను చేయగలిగిన సహాయాలు మేలు చేస్తాను తప్ప పుణ్యంగా చేయను. కాబట్టి నాకు ఇప్పుడు అవి నిష్కామ కర్మలు చేయాలని కోరిక లేదు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి చేస్తూ ఉంటాను. ఇప్పుడు నాకు సమయం మిగిలిపోయింది. మిగిలిన సమయం నన్ను నేను తెలుసుకునే వైపు నన్ను ప్రోత్సహిస్తుంది. దానికి అవసరమైనటువంటి మార్గాలను, విధానాలను, ఆలోచనలను నాకు సృష్టి అందిస్తుంది. ఎందుకంటే అన్ని సృష్టి అందిస్తుంటేనే నేను బతుకుతున్నాను. ఇది అద్భుతం కాదు, ఇది సహజ సత్యము, సృష్టి సత్యము, విశ్వనియమము. ఇది తెలుసుకోవాలి. ఈ విశ్వమంతా భగవంతుని ఆట. మంచి చెడు, జ్ఞానం అజ్ఞానం అంతా భగవంతుడు సృష్టించినదే. సృష్టి ప్రయోజనం ఏమిటి? మానవుడు అజ్ఞానాన్ని జయించి పూర్ణజ్ఞాని కావటము. ఇది నేనెవరును అన్న ప్రశ్న ద్వారా లేదా ఈశ్వరానుగ్రహంతో కానీ పొందవచ్చు.
ఈశ్వరానుగ్రహం అంటే ఏంటి? మనం పాపం పుణ్యం అన్నీ ఆపేసి నా బాధ లాంటిదే ఎదుటివాడి బాధ అనే స్థితికి ఎప్పుడు వచ్చామో, ఇక్కడ ఈశ్వరానుగ్రహం అంటే ఏంటి? మళ్ళీ ఆత్మానుగ్రహం. సృష్టి మొత్తం ఉన్నటువంటి ఆత్మశక్తి ఏది ఉందో దాన్నే ఈశ్వరుడు అంటున్నారు. అంటే మనం ఎన్ని పదాలు పెట్టుకున్నామో అన్ని పదాలు వాడుతున్నాం, ఇక్కడ వాడుకుంటూ తెలుసుకుంటున్నాం. అది అనుగ్రహించింది. ఇప్పుడు వీడు పాపము లేదు, వీడు పుణ్యము లేదు, కాబట్టి వీడికి జ్ఞానాన్ని మనం ఇప్పుడు ప్రసాదించాలి అని అనుగ్రహించింది. ఇది ఎటువంటి అనుగ్రహం అంటే, కృష్ణుడు పాండవులతో చిన్నప్పటి నుంచి ఉన్న యుద్ధము వద్దు నేను చెయ్యను యుద్ధము అన్నప్పుడు, అర్జునుడు అన్నప్పుడు మాత్రమే ఆయన భగవద్గీతని చెప్పారు. అప్పటి వరకు ఆయన అసలు భగవద్గీతని చెప్పలేదు. ఆయనకు అంత జ్ఞానం తెలుసని వీళ్ళకి కూడా తెలియదు. అప్పుడు ఎందుకు చెప్పారు? రాజ్యాలు పోగొట్టుకున్నారు, 12-13 సంవత్సరాలు భిక్షకులై ఊళ్ళు పట్టుకు తిరిగారు, ఎక్కడెక్కడో ఎవరి దగ్గరో పని మనుషుల్లా బతికారు, అయినా ధర్మం తప్పలేదు. తర్వాత అవకాశం వచ్చింది. ఇప్పుడు యుద్ధం చేసి సాక్షాత్తు భగవంతుడే వీళ్ళ వైపు నుంచొని నేను యుద్ధంలో మీతో పాటు ఉంటానని చెప్పి యుద్ధం చేసి వీళ్ళ రాజ్యాన్ని వీళ్ళు దక్కించుకోవచ్చు. కానీ అప్పుడు కూడా పోనేవాడేదో చెడు చేశాడు, యుద్ధంలో ఎంతమంది చనిపోతారు, ఎందుకు ఈ బాధ, వాళ్ళని చంపటం ఎందుకు, వాళ్ళని చంపి రాజ్యం ఎందుకు, ఎంతమంది చనిపోయిన రాజ్యం ఎందుకు, పోన్లే ఏదో జరిగింది మాకు అన్యాయమే, పోనే మేము దాన్నే భరిస్తాం, ఉన్నంతలో మేమే సర్దుకొని తక్కువలో బతుకుతాం, ఇక యుద్ధాలు వద్దు అని అర్జునుడు భగవంతుడితో చెప్పాడు. భగవాన్, నేను యుద్ధం చెయ్యను, నాకు కోరిక లేదు, నేను తక్కువగా బతుకుతాను, ఉన్నంతలో బతుకుతాను, చాలు నాకని. అప్పుడు జ్ఞానాన్ని చెప్పాడు ఆయన, భగవద్గీత అనే జ్ఞానాన్ని చెప్పాడు. అక్కడ అర్జునుడికి కోరిక ఉండుంటే ఆయన చెప్పేవాడు కాదు. కానీ అర్జునుడిది ధర్మమే, యుద్ధం చేయటం ధర్మమే, యుద్ధం ధర్మమే, భగవంతుడే జయించాడు. ఎంత జ్ఞానం చెప్పి యుద్ధం కూడా జయించాడు ఆయన. ఆయన ధర్మమేం తప్పించలే, వీళ్ళ రాజ్యం వీళ్ళకి ఇప్పించాడు, వీళ్ళకి అన్ని సుఖాలు ఇప్పించాడు. భగవంతుడిని పట్టుకున్న వాడి సుఖాలు ఏమీ పోవు, అన్నీ ఉంటాయి, కానీ ధర్మ సుఖాలుగా ఉంటాయి, భగవంతుడితో కూడిన సుఖాలుగా ఉంటాయి, భగవంతుడితో కూడినటువంటి ఆనందాలుగా ఉంటాయి. అది ఈశ్వరానుగ్రహము. అలా ఉండాలంటే నువ్వు ఏ స్థితిలో అయినా, ఎన్నిటిలో అయినా నువ్వు నిన్ను అదుపులో ఉంచుకొని త్యాగశీలుడు అయి ఉండాలి. ఎదుటివాళ్ళు మనం మోసం చేయొచ్చు, ఇబ్బంది పెట్టచ్చు. యుద్ధంలో కూడా నేను వద్దు, అడుక్కు తింటాం, మేము 5 అన్నదమ్ములు, మా 5 కోసం ఎంత యుద్ధం అవసరమా, ఇన్ని లక్షల మంది చనిపోవడం అవసరమా అన్నారండి. ఎంత ఉత్తమమైన మనసు అలా చూడండి. ఆ మానసిక స్థితి వచ్చినప్పుడు భగవంతుడికి కలిగినటువంటి ఈశ్వరానుగ్రహమే భగవద్గీత బోధ. తత్వం మొత్తం చెప్పి పారేశాడు, ఆయనకు అంత అనుగ్రహం కలిగింది. ఎవరు ఇప్పుడు ఆ కృష్ణుడు? ఎవరు? సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మశక్తి. మీకు ఇందాక చెప్పాను, మనకి సృష్టి సమకూరుస్తుంది అని. అలా మనలో సద్భావాలు కలిగినప్పుడు, అలా కృష్ణుడులా ఎలా తత్వాన్ని బోధించి అర్జునుడిని ముందుకు నడిపాడో, అలా మనకి సృష్టి సమకూరుస్తుంది. మనం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని ఆ వైపు సాగేలా మన లోపల చక్కటి భావాలు సమకూరి ఆత్మతత్వాన్ని మనం తెలుసుకునేలా ఏర్పాటు చేయబడుతుంది. ఎలా మనం బ్రతకటానికి అవసరమైన అన్ని ఏర్పాటు చేయబడినవో అలా. అంతేగాని ఈశ్వరానుగ్రహం అంటే మళ్ళీ కోరికలతో ఏదో ఊహించుకొని మీరు పిచ్చి పిచ్చి ఊహలు కల్పించుకోకండి. ఇక్కడ భక్తిలో పిచ్చి ఊహలు ఎక్కువైపోయినాయి, అందుకని క్లారిటీగా చెబుతున్నాను. శరీరం ఎవరిది? నీవు గాఢ నిద్రలో శరీరం తెలియనప్పుడు కూడా ఉన్నావు. నేను అని తలంపు పుట్టిన తర్వాతే శరీరం తెలుస్తున్నది. మీరు చూడండి, నిద్ర మెలకు రాగానే ముందు మనకు లోపల నేను అన్న తలంపు ఉండదు, పూర్తిగా కళ్ళు తెరవము. మీరు ఎవరైనా నిద్రపోవడానికి ముందు, నిద్ర లేచి మెలకు వచ్చిన ముందు లేచిపోకుండా హఠాత్తుగా పరిశీలించుకు చూసుకోండి ఆ స్థితుల్ని. నిద్రలోకి ఎప్పుడు జారుకున్నామో తెలీదు, శరీర స్థితిలో ఉంటాం, శరీర స్పృహలో ఉంటాం. ఎప్పుడు టప్మని వెళ్ళి నిద్రలోకి వెళ్ళిపోయామో తెలీదు. అలాగే మెలకు వస్తున్నప్పుడు ఎప్పుడు శరీరంతో కలిసామో కూడా తెలీదు. నేను అన్న భావన ముందు వస్తుంది, కళ్ళు మూసుకొనే ఉంటాం, తర్వాత శరీర తలంపు వస్తుంది. అది గమనించి చూడండి, మీకు తెలుస్తుంది. నేను అని తలంపు పుట్టిన తర్వాతే శరీరము తెలుస్తున్నది. కనుక మొదటి జన్మ అంటే మనిషికి మొదటి జన్మ నేను అను తలంపు పుట్టటము. నేను అను తలంపు పుట్టిన తరువాత శరీరం పుడుతోంది. కనుక నేను తలంపు మొదటిది, శరీరము రెండవది. మొదటిదైన నేనును తీసివేస్తే రెండవదైన శరీరం దాని అంతటకదే పోతుంది. పోతుందంటే చనిపోతుందని కాదు, శరీర భావన పోతుంది. ఈ శరీరమే నేనన్న భావన పోతుంది. ముందు మనకు కలుగుతుంది నేను అన్న భావన,
ఆ నేను ఎవరు అన్నది మనకు పూర్తిగా మనం పరిశీలించి తెలుసుకోలేదు కనుక, ఆత్మశక్తిని నేను అని మనం గ్రహించలేదు కనుక, ఆత్మజ్ఞానం తెలియలేదు కనుక వెంటనే శరీరం నేనని అనిపిస్తుంది. అప్పుడు ఆ మొదటి నేను ఎవరో తెలుసుకుంటే రెండవ నేనైన శరీరం పోతుందంటే దేహాత్మ భావన పోతుంది. దేహమే ఆత్మ అనుకుంటున్న నా భావన పోతుంది. అంటే శరీరం నేనన్న భావన పోతుంది. కనుక పోగొట్టుకోవలసింది సకలానికి మూలమైనటువంటి ఈ శరీరము నేననేటువంటి భావన. నిజంగా మృత్యువు నిన్ను చుట్టుముట్టినప్పుడు మాత్రమే నువ్వు మృత్యుంజయునికి పరిపూర్ణ శరణాగతి చెందగలవు. ప్రథమ తలం పైన నేను శాశ్వతంగా చనిపోయినప్పుడే మృత్యువు శాశ్వతంగా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ తలంపేంటి? శరీరము నేననేటువంటి ఏ భావన అయితే ఉందో ఆ భావన శాశ్వతంగా పోవాలి. శాశ్వతంగా అంటే ఏంటి? జ్ఞానంలో, భావంలో నేను ఆత్మస్వరూపుడను, లోపల ఉన్న శక్తి స్వరూపుడను అని దృఢపడిపోవాలి. శరీర భావన శాశ్వతంగా పోవాలి. అప్పుడు చావు భయం పోతుంది. చావు భయం పోతుంది కాబట్టే మృత్యువు శాశ్వతంగా నిన్ను వదిలి వెళ్ళిపోతుందని చెప్పారు భగవాన్ ఇక్కడ. అంటే నీకు చావు ఉండదు. ఎందుకు ఉండదు? నువ్వు శక్తివి కదా. ఇప్పుడు కరెంటుకి బల్బులు మాడిపోతాయి. కరెంటు మాడిపోతాం, కరెంటు పోవటం ఉండదు కదా. కరెంటు చనిపోవటం ఉండదు కదా. బల్బులు పోతే కొత్త బల్బులు పెట్టుకుంటూ ఉంటాం తెచ్చుకొని. అలా వస్తువులు పాడైపోతూ ఉంటాయి, కానీ కరెంటు పాడవటం ఉండదు. శక్తి ఎప్పుడూ ఉంటుంది. వస్తువులు మార్చుకుంటూ ఉంటాం, బల్బులు మార్చుకుంటూ ఉంటాం. అలాగే దేహాలు పోతాయి, ఆత్మ పోదు. అప్పుడు నువ్వు మృత్యుంజయుడు అవుతావు అని చెప్పారు రమణ భగవానుడు. ఇది మృత్యుంజయ స్థితి. ఇది కేవలము ఆత్మజ్ఞానము ద్వారా మాత్రమే మనము సాధించుకోగలము. ఆత్మజ్ఞానం కష్టమా? ఏం కష్టం కాదండి. మీ లోపలికి మీరు చూసుకోండి. డైరెక్ట్గా ఒకసారి మృత్యుంజయుడు అయిపోదాం అనుకోబాకండి. ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడి నుంచి కొద్ది కొద్దిగా ప్రయాణం చేయండి. కొద్దిగా అంటే ఏంటి? ముందు చెడును పోగొట్టుకోవాలి. ఎన్ని రకాల చెడులు ఉన్నాయో చూసుకోండి. అవి కొద్దిగా ట్రై చేయండి పోగొట్టుకోవడానికి. తర్వాత నిర్మలమైన మనసు రానివ్వండి. నిర్మలమైన మనసు వచ్చినాక ఆటోమేటిక్గా జ్ఞానం అదే అర్థమైపోతుంది. దానికి నిరూపణగానే మనకిప్పుడు అనేక మంది మహాత్ములు భూమి మీద వచ్చి సంచరించి ఈ సత్యాలను మనకు బోధించి చెప్పెళ్ళారు. శరీరం ధరించి చెప్పారు. ఊరికనే పుస్తక భాషలు కాదు ఇవి. రమణ భగవానులనే ఆయన సుమారు 70 సంవత్సరాలు అరుణాచలంలో ఉండి ఆయన జీవన విధానంలో దాన్ని బోధించి చూపించారు. కావలసిన వాళ్ళ చరిత్రలు చదువుకోండి. ఆయన ఎంతోమంది మహాత్ములు ఉన్నారు అలాంటి వాళ్ళు. శాస్త్రములను మితిలేక చదువుటం వలన ఫలము లేదు. అంటే ఊరికనే అవి ఇవి చదువుకోవటం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటం, రకరకాలు చేయటం, వీటి వలన ఫలితం ఏమి లేదు. ఎంత అవసరమో అంత చదువుకోవాలి. మన జ్ఞానానికి ఎంత అవసరం, అర్థం అవడానికి ఎంత అవసరం, మన మార్పుకి ఎంత అవసరం, మన మంచోళ్ళు అవడానికి ఎంత అవసరం, అంతే. దాని పని అంతే. డాక్టర్తో ఎంత అవసరం? జబ్బు తగ్గడానికి. మందులు ఎప్పటి వరకు వేసుకోవాలి? జబ్బు తగ్గేంత వరకు. తర్వాత డాక్టర్ అవసరం లేదు, మందులు అవసరం లేదు. అలాగే ప్రపంచంలో అనేక మతాలు ఉండొచ్చు, అనేక మార్గాలు ఉండొచ్చు, అనేక మంది గురువులు ఉండొచ్చు, అనంత సాహిత్యం ఉండొచ్చు. జస్ట్ నువ్వు మంచోడు అవడానికి ఏది అవసరం అంత తీసుకొని నువ్వు మంచోడు అయిపో. మంచోడు అయిపోయినాక జ్ఞానం దాని అంతటా అదే అర్థమవుతుంది. ఆత్మజ్ఞానం వైపు ప్రయాణించుకుంటా నీకు కనపడినటువంటి దారులు పట్టుకు వెళ్ళిపో. దారులు ప్రకృతే చూపిస్తుంది. ఇంక మిగిలిన వాటితో నీకు పని లేదు. అందుకని అతిగా ఊరికనే చదవటము, వినటము ఇదే పనిగా పెట్టుకోబాకండి. ఇది మార్పుకు అవసరము. మంచివాడిగా మారటానికి ఎంత అవసరం అంటే మనం మంచివాడిగా మారే అంత అవసరం. ఇక మిగిలిందంతా పనికిరాని పాండిత్య జ్ఞానం కూడా తలకు బరువే. మనోనిగ్రహమునకు నేనెవరును అని విచారించాలి గాని శాస్త్రములను చదివి ఫలితము లేదు. అది తెలుసుకోండి. ఇప్పుడు అనేక గ్రంథాలు, శాస్త్రాలు ఇవన్నీ ఊరిని అలవాటుగా చదివితే ఉపన్యాసాలు చెప్పడానికి పనికొస్తాయి తప్ప మన లోపలికి వైపుకి వెళ్ళటానికి పనికిరావు. ఇది భగవానులు చెబుతున్నారు. సకల వేదాంత సిద్ధాంత సారమును సంగ్రహించి చెబుతున్నాను వినండి. ఎవరంటుంది మాట? రమణ భగవానుడు. నేను చచ్చి తాను వెలుగగా తానే మిగిలియుండు వస్తువు. అది ఎవరు? ఆత్మ. నేను చచ్చి అంటే శరీర భావన చచ్చి, శరీరం చచ్చి కాదు, భావన. శరీర భావన చచ్చి తాను వెలుగగా అంటే తానే వెలుగుతూ మిగిలిపోయి ఉండేది ఏంటి? లోపల ఆత్మభావన. తానే మిగిలి ఉండు వస్తువు. అది మిగిలి ఉండేది ఏంటి? ఆ తానే
వెలుగుతున్నది మిగిలి ఉండిపోయింది. ఏంటది? ఆత్మశక్తి, సర్వత్రా ఉన్నటువంటి దైవశక్తి. దాన్నే మనం మోక్షం అని, ఆత్మసాక్షాత్కారం అని, అటువంటి వాళ్ళనే జీవన్ముక్తులని మనం పిలుచుకుంటున్నాం. ఆ స్థితి ఉంటుంది. ఆ స్థితిని ఎవరు చెప్పగలరు? ఆ స్థితిలో ఉన్న మహానుభావులు చెప్పగలరు. ఆ స్థితిలో జీవించి చెప్పిన మహానుభావుడు రమణ భగవానులు. మీరు అరుణాచలం వెళ్ళండి, అవకాశం ఉన్నవాళ్ళు. దాన్ని తిరువణ్ణామలై అంటారు. చక్కగా తెలుసుకోండి ఆయన చరిత్రలో, లేదా మీరు నెట్లో కొట్టండి, యూట్యూబ్లో ఇంట్లో కూర్చొని వినండి, వారి గురించి వినండి, వారి బోధలు వినండి, వారి చరిత్ర చదవండి. ఆయన ఆత్మజ్ఞానం కాదు మీకే అర్థమైపోద్ది. అంటే ఆత్మ వైపు వెళ్ళటానికి, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఆత్మజ్ఞానే వచ్చి దారి చెప్పాలి. ఇంకోళ్ళు చెబితే మనకు తెలియదు. అసలు అనుభవించి చెబుతున్నారు ఆయన. మీరు కూడా ఇలా అవ్వచ్చు, వెళ్ళండి అని. ఆయన నన్ను పూజించండి, నా వెనక తిరగండి, నా గుళ్ళు కట్టండి, నా గోపురాలు కట్టండి, నా భజనలు చేయండి, నా కీర్తనలు చేయండి, ఈ చోట్ల ఆయన ఎక్కడా చెప్పలే. అసలు ఆయన జీవిత పర్యంతము చెప్పలే. మిమ్మల్ని మీరు తెలుసుకోండి, దానికి ఏమన్నా కావాలంటే నేను నన్ను తెలుసుకున్నాను కాబట్టి మీకు ఆ వివరాలు చెబుతానని చెప్పారు. దాని అడ్రస్ చెప్తానని చెప్పారు. అదే చెప్పారు. అలాంటి మహాత్ములు అరుదుగా వస్తారు. అరుదుగా వచ్చినప్పుడు మనం వాళ్ళని జాగ్రత్తగా పట్టుకొని ఆ ప్రయాణం సాగించుకొని మనం కూడా సఫలీకృతులం అవ్వాలి. ఈ శరీరమే నరకము, నేను అనువాడే నరకానికి రాజైన నరకాసురుడు. అంటే శరీర భావన కలిగినవాడు. ఈ నరకాసురుని వధించిన వాడే ఆ రోజే, అంటే ఈ నరకాసురుని వధించిన నాడే నరక చతుర్దశి. వధించిన వాడే శ్రీమన్నారాయణుడు. నరక చతుర్దశి మరునాడే దీపావళి. శరీరము జడము, ఆత్మ చైతన్యము. ఈ రెంటికి నడుమ నేను నేను అంటూ ఒకడు తలెత్తుతున్నాడు. ఆ నేనే జీవుడు, నరకాసురుడు. దేహం, ఆ నరకాసురుడిని ఇప్పుడు ఈ దేహ భావనతో మనం ఏం చేస్తున్నాం? ఈ శరీరం నేను అనుకుంటున్నాం. అంటే నరకాసురుడు వధతో పోల్చి చెప్పారు ఆయన. ఈ నరకాసురుడిని, అంటే దేహమే నేను అనుకుంటున్నటువంటి అజ్ఞానపు వ్యక్తి ఎవరున్నాడో అతడు రాక్షసుడితో పోల్చారు, నరకాసురుడితో. ఎందుకనంటే ఈ శరీరం నేననుకొని ఇంద్రియ సుఖాల కోసం ప్రయత్నించే ప్రతివాడు రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటాడు, చెడ్డ పనులు చేస్తాడు. అక్కడ పుట్టిన మోసాలు, అన్యాయాలు, దగలు, కుట్రలు, కుతంత్రాలు, వ్యభిచారాలు, తాగుళ్ళు, జోదాలు, ఇవన్నీ అక్కడ పుట్టిన రాక్షస లక్షణాలన్నీ. అందుకని రాక్షసులతో పోల్చి చెప్పారు. ఈ రాక్షసుడిని చంపేసిన వాడు ఎవరో? శ్రీమన్నారాయణుడు. ఎవరో? భగవంతుడు, దేవుడు. ఏంటది? ఇప్పుడు దేవుడు వచ్చి చంపుతాడు ఆ మనలో అజ్ఞానాన్ని. తెలుసుకో, ఈ శరీరము నేను కాదన్న భావన లోపల ప్రవేశించి జ్ఞానంతో అనంత ఆత్మశక్తిని, నేను సర్వత్రా ఉన్నది అదే, నాలో ప్రాణశక్తి అదే, దాన్నే దేవుడు అంటున్నాను అన్న భావన నీకు తెలిసినప్పుడు నీలో దైవస్వరూపంగా, ఆత్మశక్తి స్వరూపంగా ఉన్నటువంటి ఆ దేవుడు దేహభావన అనేటువంటి నరకాసురుణ్ణి, చెడు గుణాలని చంపేశాడు. అది నిజమైన నరక చతుర్దశి. అప్పుడు నీకు వచ్చేది దీపావళి అని దాంతో కలిపి పోల్చి చెబుతున్నారు ఆయన. అందుకని మనం ముందు మనలో ఉన్నటువంటి రాక్షసుడిని చంపేయాలి. అది రాక్షసుడు అంటే ఎవరు? చెడే, ఏమీ లేదు. అలా చంపాలంటే ఏం చేయాలి? చెడుని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? మనం చూసుకోవాలి. మనం వెళ్ళి దేవుణ్ణి చూసి, మనం వెళ్ళి గురువుని చూసి, మనం వెళ్ళి మతాన్ని చూసి, మనం వెళ్ళి మార్గాన్ని చూసి, మనం వెళ్ళి బయట తిరుగుతున్నాం, బయట పనులు చేస్తున్నాం. ఓకే, బాగానే ఉంది, అవన్నీ మంచి పనులే చేసావు. ఎవరికో అన్నదానాలు చేసి, ఎవరికో సత్కర్మలు చేసి, ఎవరికో బట్టలు పంచి, ఎవరికో లేనోళ్ళకి పెట్టావు. ఓకే, అంతా బాగానే ఉంది. కానీ నీలో కోపం పోలేదు, క్రోధం పోలేదు, ఈర్ష్య పోలేదు, అసూయ పోలేదు, ద్వేషం పోలేదు, నీలో చెడు గుణాలు పోలేదు, ధనకాంక్ష పోలేదు, కీర్తికాంక్ష పోలేదు. ఇవన్నీ ఇప్పుడు నేను నన్నే అందరూ పొగడాలని చేస్తున్నావు. ఏంటి ఉపయోగం? అవి చేయటం కోసం డబ్బులు రకరకాలుగా కొట్టుకొస్తున్నావు, రకరకాల మోసాలు చేస్తున్నావు, జనానికి రకరకాల ట్రిక్కులు వేస్తున్నావు, రకరకాలుగా వాళ్ళకి చిత్ర విచిత్రమైనవి చెబుతున్నావు, ఆ డబ్బులు తెచ్చుకుంటున్నావు. అవి తెచ్చి నేను మంచి పనులు చేస్తున్నాను అంటున్నావు. ఏంటి ఉపయోగం చెప్పు? అందుకని మనలో ఆ ట్రిక్కులు వేసే నరకాసురుడిని ముందు చంపాలి. అలా చంపాలంటే ముందు మనలో మనం చూసుకొని మనం గమనించుకుంటే, ప్రశాంతంగా కూర్చుంటే, ధ్యానం అంటే ఏంటంటే చక్కగా ఒక చోట కూర్చోండి, లేదా మీ ఇష్టం ఎలా అయితే అలా, ఒక కుర్చీలో కూర్చోండి, కింద కూర్చోండి, ఎలా కుదిరితే అలా కళ్ళు మూసుకోండి. అంటే ఇంద్రియాలతో ఏ పని చేయకండి, మేలకుండా కూర్చోగానే మీకు వచ్చేది ఏంటి? లోపల మన ఆలోచనలు కదులుతాయి. ఆలోచనలు ఏముంటాయి? చెడ్డవైతే చెడు, మంచివైతే మంచి. చెడ్డ ఆలోచనలన్నీ గమనించండి, మంచి ఆలోచనలను మార్చుకోవాల్సిన అవసరం లేదు. చెడ్డ ఆలోచనలను గమనించండి, ఆ చెడుని ఎలా మార్చుకోవాలో ప్రయత్నించండి. రోజు ఇది సాధనగా పెట్టుకోండి. ఒక రోజుకు మొత్తం చెడుని పోగొట్టుకోండి.
అది నెలలు పట్టుద్దా, సంవత్సరాలు పట్టుద్దా, ట్రై చేయండి కొద్ది కొద్దిగా. మొత్తం చెడు పోయినాక నరకాసురుడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరున్నారు లోపల? శ్రీమన్నారాయణుడు అనేటువంటి భగవత్ స్వరూపమైన ఆత్మ ఉంది. దాన్ని శ్రీమన్నారాయణుడు అంటారా, శివుడు అంటారా, బ్రహ్మ అంటారా, లేదా అల్లా అంటారా, యేసుక్రీస్తు అంటారా, నానక్ అంటారా, లేదా ఆత్మ అంటారా, మీ ఇష్టం. లోపల శక్తి ఉంది, దాన్నే దేవుడు అన్నాం మనం. అది మీరని తెలుసుకోండి, అది తెలుసుకునే ప్రయత్నం చేయండి. అది చెప్పడానికి ఆధ్యాత్మికం వచ్చింది, అది నేర్పడానికి గురువులు, అది నేర్పడానికి మతాలు, అది నేర్పడానికి మార్గాలు, అది నేర్పడానికే సమస్త ఆధ్యాత్మిక భక్తి విధానాలు. ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి, 1-2 సార్లు వినండి, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా గమనించుకోవటం నేర్చుకోండి. ఇతరులను గమనించటం వలన ఉపయోగం ఏమీ లేదు, కాలం వృధా అవుద్దంతే. ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుల్ని చెప్పుకోవటం వలన మనలో ఉన్నటువంటి చెడు గుణాలు పెరిగే అవకాశం ఉంటుంది, ఇతరుల గురించి కాలం వెచ్చించటం అవుతుంది. అంతకు మించి ఇక్కడ జరిగేది ఏమి ఉండదు. అందుకని మిమ్మల్ని మీరు చూసుకోండి, చక్కగా సద్బుద్ధితో ఉండటానికి ప్రయత్నించండి. మీరు అలా ప్రయత్నం ఎప్పుడు చేస్తారో సృష్టి సహకారం కూడా మీకు అప్పుడు ఉంటుంది. అదే సృష్టిలో ఉన్న విచిత్రం. దొంగకి దొంగతనాలకు సహకారం, వ్యభిచారికి వ్యభిచారాల సహకారం, జోదాలకి జోదాల సహకారం, ఏ బుద్ధి గలవాడికి ఆ బుద్ధి సహకారం సృష్టి చేస్తూ ఉంటుంది. దాని ఫలాలు అనుభవించమని చెబుతూ ఉంటుంది. ఇదే సృష్టి ఆట, భగవంతుడి ఆట. అందుకని మీరు మంచి వైపు వెళ్ళాలి, నన్ను మార్చుకోవాలి అనుకుంటే మీకు ఆ సహకారమే వస్తుంది. ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, నేను ఆత్మస్వరూపుడిని తెలుసుకోవాలి, నాకు ఎడ్డ తెలుస్తుంది, అయ్యో తెలియదేమో అని అనుకోబాకండి, ఆ సహకారం వస్తుంది. మనం బ్రతకడానికి అవసరమైన అన్ని సహకారాలు సృష్టి నుంచే వస్తున్నాయి. ఇందులో అద్భుతం ఏముంది? మహిమలు మాయలు ఏమి లేవు ఇక్కడ, అన్నీ సహజ విషయాలు. అందుకని ప్రయత్నించండి, విన్న వెంటనే అన్నీ నమ్మేయకండి, జాగ్రత్తగా వినండి. మంచి ఉందంటే తీసుకోండి, మంచి లేదనుకుంటే అక్కడికి ఆ విషయాలను వదిలివేసేయండి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి, మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. మీకేమైనా సందేహాలుంటే తప్పక ప్రశ్నల రూపంలో అడగండి. శుభమస్తు.